శాసనసభ ఎన్నికల దాకా అంటే దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రతిపక్షంగా ఉండి మన ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మొన్న శాసనసభ ఎన్నికల సందర్భంగానే బీఆర్ఎస్ పార్టీలో చేరిండు. ఇలా ప్రతిపక్షంలో ఉన్నా మళ్ళీ ఒకటే మాట అంటున్నాడు, 10 ఏళ్లు ఆనాడు అప్పటి ప్రభుత్వం మీద కొట్లాడినా ఈ రోజు ఇప్పటి ప్రభుత్వం మీద మళ్ళీ కొట్లాడుతందుకు నాకు అవకాశం ఇవ్వండి. నాకు ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఆశీర్వాదం ఇచ్చినారు కాబట్టి తప్పకుండా ప్రజల తరపున వారి గొంతుకై నేను మాట్లాడుతా అంటూ మీ ముందుకు వస్తూ ఉన్నాడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, వాళ్ళ రాష్ట్రంలో దేశంలో ఉన్న పరిస్థితులు మీకు తెలుసు. దేశంలో 10 ఏళ్ల కిందట మోడీ గారు వచ్చినారు. ఇక మోడీ గారు చెప్పిన మాటలు, మోడీ గారు ఇచ్చిన హామీలు అవన్నీ మీకు తెలుసు. ఎన్నెన్ని ముఖ్యంగా విద్యావంతులకు సంబంధించి ఎన్ని మాటలు చెప్పినో మీకు యాదుకుండాలి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు దేశానికి వచ్చి ఉండాలి. మేక్ ఇన్ ఇండియా అన్నారు, డిజిటల్ ఇండియా అన్నారు, స్టార్టప్ ఇండియా అన్నారు, స్టాండప్ ఇండియా అన్నారు. స్టాండప్ ఇండియానే కాదు, విదేశాల నుంచి అమెరికా వాళ్ళే వచ్చి భారతదేశం ముందు మన పౌరసత్వం కోసం, మన దేశం వీసా కోసం లైన్లు కట్టే పరిస్థితి తీసుకొస్తా నన్ను ప్రధానమంత్రి చేయమన్నారు. ఇంకా చాలా చెప్పారు. రైతుల ఆదాయం డబల్ చేస్తా 2022 సంవత్సరం కల్లా అన్నారు. బుల్లెట్ రైళ్లు ఉరికిస్తా అన్నారు. అట్లా చాలా ఉన్నాయి చెప్పిన మాటలు. కానీ 10 ఏళ్లలో జరిగింది ఏంది నిజంగా అని ఆలోచిస్తే జరిగింది పెద్దగా ఏం లేదు. ముఖ్యంగా ఈ దేశంలోని సామాన్యులకు ఒరిగిందేమీ లేదు. రైతు బిడ్డలు మీరందరూ కూడా తమ్ముడు రాకేష్ రెడ్డి గారు చెప్పినట్టు నాకు తెలిసి బహుశా ఈ హాల్లో కూర్చున్న వాళ్ళలో 95-99% రైతు బిడ్డలే అయి ఉంటారు, లేదా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే అయి ఉంటారు. మీరు దయచేసి ఒక మాట ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రైతుల ఆదాయం డబల్ చేస్తానని చెప్పిన నరేంద్ర మోడీ గారు నిజంగా ఈ దేశంలో ఎక్కడన్నా ఒక్క రైతు ఆదాయం అయినా డబల్ అయిందా? దయచేసి మీరు గుండె మీద చేసుకొని ఆలోచించి చెప్పండి అని నేను కోరుతా ఉన్నాను. మాట్లాడితే ఎందుకు ఓటేయాలయ్యా నీకు మోడీ గారు మీ క్యాండిడేట్లకు అంటే వాళ్ళు చెప్పేది ఒకటే, నువ్వు ప్రశ్నిస్తే మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, బయ్యార ముక్కు కర్మాగారం ఏమైంది, ఎందుకు తెలంగాణకు విద్యా సంస్థలు ఇయ్యరు అని అడిగితే సమాధానం రాదు. కానీ ఒకటే ఒకటి వాళ్ళు చెప్పేది, మేము గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటేయండి. ఇది తప్ప ఇంకో సమాధానం లేదు, ఇంకొక సమాధానం రాదు. మరి గుడి మనం కూడా కట్టినాం, ఎక్కడో కాదు మీ భువనగిరి పక్కనే బ్రహ్మాండంగా యాదాద్రి ఆలయాన్ని అపురూపంగా 1000 ఏళ్ల పాటు నిలిచిపోయే విధంగా నిర్మించిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. గుడి కట్టడమే ప్రాతిపదిక అయితే, గుడి కట్టడమే ఓటేయడానికి ప్రాతిపదిక అయితే యాదాద్రి కట్టింది కేసీఆర్ గారు. కానీ యాదాద్రి మాత్రమే కాదు, కేసీఆర్ గారు ఆధునిక దేవాలయాలు కూడా కట్టింది. మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. మన కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్, మన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంటి ప్రాజెక్ట్ కట్టడంతో పాటు అందులో కట్టిన ప్రతి రిజర్వాయర్కు కూడా దేవుడి పేరు పెట్టిండు కేసీఆర్ గారు. బ్యారేజీలు కడితే లక్ష్మీ బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్, పార్వతీ బ్యారేజ్. రిజర్వాయర్లు కడితే మల్లన్న పేరు మీద మల్లన్న సాగర్, పోచమ్మ పేరు మీద కొండ పోచమ్మ సాగర్, రంగనాయక స్వామి పేరు మీద రంగనాయక సాగరు, ఇంకో కిందికి పోతే రాజరాజేశ్వర సాగరు, అన్నపూర్ణ. ఇట్లా దేవుళ్ల పేర్ల మీదనే, మానవ మాతృల పేర్లు పెట్టలేదు, అతిశయానికి పోలేదు, దేవుళ్ల పేర్ల మీదనే రిజర్వాయర్ కట్టిండు. ఇటు యాదాద్రి దేవాలయం కట్టిండు, అటు ఆధునిక దేవాలయాలు కట్టిండు. కేసీఆర్ గారు గత 9.5 ఏళ్లలో చేసిన పని ఇవాళ ఒక్కొక్కటిగా దాని విలువ మన సోదరులకు కూడా అర్థమవుతా ఉంది. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, మా శేఖరన్న ఎందుకు ఓడిపోయిండో నేను అడిగిన. శేఖరన్న కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి నిజానికి పెద్ద కారణాలు లేవు. వాస్తవంగా జరిగింది ఏంటి అంటే, పని అద్భుతంగా చేసినాం. మీరు ఒక్కసారి నెమరేసుకోండి. 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన నాడు ఇదే భువనగిరిలో ఆనాటి కరెంటు పరిస్థితి ఏంది, ఆనాటి సాగునీరు పరిస్థితి ఏంది, ఆనాడు భూముల ధరలెంత, ఆనాటి మరి పరిస్థితి ఏంది, ఈరోజు పరిస్థితి ఏంది, బేరీజ్ వేసుకుంటే నాకంటే బాగా మీకే తెలుస్తుంది. కేసీఆర్ ఉన్న రోజులు కరెంట్ ఎట్లుండే, కేసీఆర్ ఉన్న రోజులు సాగునీరు ఎట్లా అందింది, కేసీఆర్ వచ్చిన తర్వాత నల్లగొండలో ఫ్లోరోసిస్ సమస్య ఎట్లా మాయమైంది, మొత్తం తెలంగాణ భారతదేశానికి ధాన్య బండగారంగా మారితే, ధాన్యాన్ని అందించే ఒక కర్మాగారంగా మారితే అందులో ఇవాళ నల్లగొండ బిడ్డలు కాలరెగిరేసి చెప్పొచ్చు మీకు. ఏమని, దేశం మొత్తానికి బువ్వ పెడుతున్నది మా తెలంగాణ అయితే
మొత్తం తెలంగాణలో అత్యధికంగా వరి పండించిన జిల్లా నల్లగొండ జిల్లా అని చెప్పి వాళ్ళ నల్లగొండ బిడ్డలు గర్వంగా చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్. ఉమ్మడి నల్లగొండను 3 జిల్లాలు చేసింది కేసీఆర్. అధికార వికేంద్రీకరణలో భాగంగా యాదాద్రి భువనగిరి ఒక జిల్లా, సూర్యాపేట మరొక జిల్లా, నల్లగొండ జిల్లా ఎట్లాగుంది. ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ లేని ఉమ్మడి నల్లగొండ జిల్లాకి 3 మెడికల్ కాలేజీలు పెట్టిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. ఫ్లోరోసిస్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించింది కేసీఆర్.